కృష్ణుడు చేతి స్పర్శ సోకగానే అతడు దేవరూపమును దాల్చెను. అతడి పూర్వజన్మలో మృగమహారాజు. అతడు లెక్కలేనన్ని దానధర్మాలు చేశాడు. బ్రాహ్మణులకు గోవులను దానం చేశాడు. ఆ గోవులు బంగారు గిట్టెలతో, బంగారు కొమ్ములతో పొదగబడి ఉండెను. ఒకసారి రాజు తాను దానం చేసిన గోవులలో ఒకటి వచ్చి తన గోవులలో కలిసెను. అది గుర్తించక రాజు ఆ గోవును మళ్ళీ వేరే బ్రాహ్మణునికి దానం చేసెను. అది చూసి మొదటి బ్రాహ్మణుడు ఆగ్రహం చెందెను. నాకు ఆ గోవే కావాలనని అడిగాను. క్షమించమని రాజు అడిగాడు. కాని ఆ బ్రాహ్మణుడు వినలేదు. దానికి బదులుగా 1,00,000 గోవులు ఇత్తునని రాజు పలికెను. అయినా గాని ఆ బ్రాహ్మణుడు వినలేదు. అసంతృప్తితో వెళ్ళిపోయాను. రాజు మరణం తర్వాత యమభటులు యమధర్మరాజు దగ్గరికి తీసుకెళ్ళిరి. యమధర్మరాజు తాను చేసిన పుణ్యానికి చాలా కాలం స్వర్గంలో ఉండవచ్చు, పాపానికి ఊసరవెల్లిగా మారగలవు, నువ్వు పుణ్యఫలం తీసుకుంటావా పాపఫలం తీసుకుంటావా మొదలు అని అడిగాను. కానీ ఆ రాజు నేను మొదట పాపఫలం తీసుకుంటానని అనను. ఆ విధంగా ఊసరవెల్లిగా జన్మ ఎత్తినాడు. కానీ ఆయనకు చాలా పుణ్యం చేసుకోవడం వల్ల ఆ పూర్వజన్మ గుర్తుండెను. అందువలన కృష్ణుణ్ణి స్మరించుకోవడం వల్ల ఇప్పుడు కృష్ణుడు దర్శనం కలిగింది. ఆయన ఆ కృష్ణుణ్ణి కీర్తిస్తూ ఆయన చుట్టూ ప్రదక్షిణం చేస్తూ నాకు ఇక సెలవు ఇప్పించమని స్వర్గానికి వెళ్ళిపోయాను. అయితే ఆ రాజు కృష్ణుణ్ణి భక్తిని అడగలేదు. భక్తిని అడగకుండా తాను చేసిన పుణ్యఫలం అనుభవించాలని వెడలను. ఒకవేళ భక్తి అడిగితే అతడు వైకుంఠానికి వెళ్ళేవాడు. ఎవరైనా పుణ్యఫలమైన పాపఫలమైన అది అయిపోయాక మళ్ళీ భూలోకానికి రావాల్సిందే. కాబట్టి మనం భక్తి చేయాలి. భక్తి చేస్తే వైకుంఠానికి గాని గోలోకానికి గాని వెళ్ళగలము. వైకుంఠానికి గాని గోలోకానికి వెళ్తే జన్మ మృత్యు జరా వ్యాధి నుండి మనం తప్పించుకోవచ్చు. అందుకే భక్తి చేయాలి.